హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అవుతుందండి. థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈ సోషల్ కంటెంట్‌కి సంబంధించి ముందు చాలా వీడియోస్ చేశాను. ఒకసారి చూడండి. ఇది ఎనిమిదో, తొమ్మిదో వీడియో అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానెల్‌లో చెప్తున్నాము. థర్డ్ క్లాస్ ఏదైనా థర్డ్ నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కంటెంట్ అనేది. అలాగే మన ఛానల్‌లో తెలుగు కంటెంట్ కంప్లీట్ చేసామండి. థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా మనం లెసన్ వైస్ చెప్పామండి. థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసాము. ఏ క్లాస్‌లో ఏ లెసన్ ఉంది అనే ఫస్ట్ లెసన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా అన్నీ కూడా వీడియోస్ చేసాము. ఒకసారి మన ఛానల్‌లో చెక్ చేయండి. మనకు డీఎస్సీకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డీఎస్సీకి సంబంధించి అన్ని బిట్స్ కూడా అందులో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో చెప్పడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే నోటిఫికేషన్ రాగానే మీకు చదవాలన్న ఆలోచన కూడా కలుగుతుందండి. అలాగే మనకి కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి కొత్త వాళ్ళైతే ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మంచి బిట్స్ అనేవి ఉంటాయి. 2 ప్లేలిస్ట్ ఉంటాయి. కానీ డీఎస్సీకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ వేరేగా ఉంటుందండి. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ వేరేగా ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డీఎస్సీకి సంబంధించి అన్ని బిట్స్ వస్తాయి. ఓకే అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్‌లోకి వెళ్దాం. ఈరోజు లెసన్ ఏంటంటే మనకి ఇక్కడ శిలావర్ణం ఒకటి, వాతావరణం ఒకటండి. ఈ 2 లెసన్స్‌కి సంబంధించి బిట్స్ అనేవి మనం చెప్పుకుందాం. శిలావర్ణం, వాతావరణం ఈ లెసన్స్ గురించి బిట్స్ అనేవి మనం చెప్పుకుందాం. ఇక్కడ చూడండి ఫస్ట్‌ది వాతావరణంలోని నత్రజని, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ శాతం వరుసగా ఎలా ఉంటుంది? వరుసగా అన్నాడండి. మనకి ఇక్కడ వాడు ఏ విధంగా లైన్ ఇస్తే మనం అదే విధంగా మనం ఆప్షన్ అనేది చూసుకోవాలండి. మనకి తారుమారు చేసి మనకు కొన్ని ఉంటాయి. అలా ఆ విధంగా మాత్రం చేయకూడదు. నత్రజని ఫస్ట్ అడిగితే నత్రజని ఫస్ట్ చూడాలి. కార్బన్ డయాక్సైడ్ ముందిస్తే కార్బన్ డయాక్సైడ్ ఎంత అనేది మనం చూసుకోవాలి. వాతావరణ నత్రజని, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ శాతం ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 78, 0.3, 20. అలాగే రెండోది 78, 0.03 అండ్ 21. మూడోది 76, 0.3, 21. అలాగే నాలుగోది 78, 0.4, 2 అని ఇచ్చాడండి. దీన్ని మనం ఎలా చూసుకోవాలంటే మనకి ఇక్కడ ఫస్ట్‌ది మనకి ఆప్షన్ 2 అండి. ఇక్కడ మనకు వాతావరణ నత్రజని 78% అండి. ఇది నత్రజనికి సంబంధించి 78%. అలాగే కార్బన్ డయాక్సైడ్ 0.03 అండి. 0.03 కార్బన్ డయాక్సైడ్ ఏంటండి 0.03. అలాగే ఆక్సిజన్ 21%. ఆక్సిజన్ ఎంత అండి 21%. వాతావరణ నత్రజని ఏమో 78. మనకు తారుమారు చేసిస్తుంది. కార్బన్ డయాక్సైడ్, నత్రజని, ఆక్సిజన్ 78% మాత్రం అనాలి నత్రజని. కార్బన్ డయాక్సైడ్ 0.03 అండి. ఆక్సిజన్ 21%. ఈ విధంగా మనం అనాలి. ఎప్పుడు చూసినా 21% అనాలి. ఆక్సిజన్ అనేది కార్బన్ డయాక్సైడ్ 0.03 అనాలి. అలాగే 03 అనాలి. అలాగే నత్రజని 78 వాతావరణంలో. ఇవి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాగే మనకు చూడండి రెండోది అన్ని విధాలైన వాతావరణ శీతోష్ణస్థితులు సంభవించే ఆవరణం ఏది? అన్ని విధాలైన వాతావరణ శీతోష్ణస్థితులు సంభవించే ఆవరణం ఏది? ఫస్ట్ చూడండి స్ట్రోటో ఆవరణము, ట్రోపో ఆవరణము, ఐనో ఆవరణము, మీసో ఆవరణము. ఈ నాలుగింట్లో ఏది అన్ని విధాలైన వాతావరణ శీతోష్ణస్థితులు సంభవించే ఆవరణం అని అడుగుతున్నారండి. ఈ రెండింటిలో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ట్రోపో ఆవరణం అండి. అన్ని విధాలైన వాతావరణ శీతోష్ణస్థితులు సంభవించే ఆవరణం ఏంటంటే ట్రోపో ఆవరణము. ఏంటండి? ట్రోపో ఆవరణము. నెక్స్ట్ ట్రోపో ఆవరణం ధృవాల వద్ద భూమధ్య రేఖ వద్ద వరుసగా ఎంత ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది? ఇక్కడ వరుసగా అడుగుతున్నాడు. ఇలాంటి బిట్లు మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ట్రోపో ఆవరణము ధృవాల వద్ద భూమధ్య రేఖ వద్ద వరుసగా అన్నాడు. ఎంత ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది? ఇక్కడ చూడండి ఫస్ట్‌ది 18 కిలోమీటర్లు, రెండోది 8 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు. అలా 14 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు, 18 కిలోమీటర్లు అన్నాడండి. దీన్ని మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షను 4 అండి. అంటే మనకి ఇక్కడ ధృవాల వద్ద 8 కిలోమీటర్లండి. అలాగే భూమధ్య రేఖ వద్ద మనకి 18 కిలోమీటర్లు. ట్రోపో ఆవరణ ధృవాల వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. అలాగే భూమధ్య రేఖ వద్ద
18 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇవండి. కానీ ఒక్కోసారి భూమధ్య రేఖ అంటాడు. తర్వాత ధృవాల వద్ద అంటాడు. అది అంటే మనకి ఇండివిడ్యువల్ దేనికి ఏదని మనం తెలుసుకోవాలి. ధృవాల వద్ద అయితే 8 కిలోమీటర్లండి. తూర్పు ఆవరణము ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. అదే భూమధ్య రేఖ వద్ద అయితే 18 కిలోమీటర్ల వరకు 18 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. అలాగే జీవం ఏ ఆవరణలో ఉంది? జీవం మనకి ఏ ఆవరణలో ఉంది? ఫస్ట్ చూడండి ట్రోపా ఆవరణము, స్ట్రోటా ఆవరణము, మీషో ఆవరణము, అయన ఆవరణము. జీవం ఏ ఆవరణంలో ఉంది అని అడుగుతున్నారండి. జీవం ఏ ఆవరణంలో ఉంది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అయను ఆవరణంలో ఉంది. జీవం అనేది మనకి ఏ ఆవరణం ఉందండి? అయను ఆవరణము. చాలా ఇంపార్టెంట్. జీవం అనేది మనకి అయను ఆవరణంలో ఉంది. అలాగే 5 చూడండి. వాతావరణంలో ఈ క్రింది ఆవరణం జెట్ విమానాలు ప్రయాణించడానికి అనుగుణంగా ఉంటుంది. వాతావరణంలో ఈ క్రింది ఏ ఆవరణలో జెట్ విమానాలు ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది? ఇక్కడ చూడండి. ఈ 4 ఏ వాతావరణంలో లేదా ఏ ఆవరణంలో జెట్ విమానాలు ప్రయాణించడానికి అనువుగా ఉంటుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము, మీషో ఆవరణము, స్ట్రాటో ఆవరణము. ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము, మీషో ఆవరణము, స్ట్రోటో ఆవరణము. ఈ 4 ఎక్కడ మనకి జెట్ విమానాలు ప్రయాణించడానికి ఆవరణం అనేది అనుకూలంగా ఉంటుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. స్ట్రోటో ఆవరణంలో. స్ట్రోటో ఆవరణం మనకి జెట్ విమానాలు అనేవి ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. స్ట్రోటో ఆవరణంలో. నెక్స్ట్ చూడండి. విశ్వంలోంచి భూమి వైపు వచ్చే ఉల్కలు ఏ ఆవరణలోకి ప్రవేశించగానే కాలిపోతాయి? విశ్వంలోంచి భూమి వైపు వచ్చే ఉల్కలు ఏ ఆవరణంలోకి ప్రవేశించగానే కాలిపోతాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి స్ట్రోటో ఆవరణము, మీషో ఆవరణము, ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. ఈ 4 ఏ ఏ ఆవరణంలో ఈ ఉల్కలు అనేవి భూమి వైపు వచ్చే కొలది ప్రకాశించక కాలిపోతాయి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మీషో ఆవరణంలో అండి. విశ్వంలోంచి భూమి వైపు వచ్చే ఉల్కలు మీషో ఆవరణలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. మీషో ఆవరణలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. నెక్స్ట్ మనకు చూడండి 7వది. ఓజోన్ పొర ఏ ఆవరణంలో భాగం? ఓజోన్ పొర అనేది ఏ ఆవరణంలోని భాగం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి స్ట్రోటో ఆవరణము, ధర్మో ఆవరణము, మీషో ఆవరణము, ట్రోపో ఆవరణము. స్ట్రోటో ఆవరణము, ధర్మో ఆవరణము, మీషో ఆవరణము, ట్రోపో ఆవరణము. ఈ 4 దేంట్లో ఓజోన్ పొర భాగంగా ఉంటుందని అడుగుతున్నారండి. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. స్ట్రాటో ఆవరణంలో మనకి ఓజోన్ పొర భాగమై ఉంటుంది. స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర భాగమై ఉంటుంది. స్ట్రాటో ఆవరణము. నెక్స్ట్ రేడియో తరంగాలను భూమికి పరావర్తన చెందించే ఆవరణం ఏది? రేడియో తరంగాలను భూమికి పరావర్తనం చెందించే ఆవరణం ఏది? ఫస్ట్ ట్రోపో ఆవరణము, 2 స్ట్రాటో ఆవరణము, 3 ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. రేడియో తరంగాలను భూమికి పరావర్తనం చెందించే ఆవరణం ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ధర్మో ఆవరణము. రేడియో తరంగాలను భూమికి పరావర్తనం చెందించే ఆవరణం ఏంటండి? ధర్మో ఆవరణము. రేడియో తరంగాలను భూమికి పరావర్తనం చెందించే ఆవరణం ఏంటంటే ధర్మో ఆవరణం అండి. మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు 9 చూడండి. వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం ఏది? వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అయనో ఆవరణము, 2వది స్ట్రాటో ఆవరణము, 3వది ట్రోపో ఆవరణము, ఎక్సో ఆవరణము. వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణము. వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. ట్రోపో ఆవరణము. వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం ఏదంటే మనకి ఇక్కడ ట్రోపో ఆవరణం అనేది వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణము. నెక్స్ట్ మనకు చూడండి ఇక్కడ 10వది భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది వాతావరణ పీడనం ఏమవుతుంది? భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది వాతావరణ పీడనం ఏమవుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పెరుగుతూ పోతుందన్నమాట. అలా తగ్గుతుంది, పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది, కొంత ఎత్తుకు వరకు పెరిగి ఆ తర్వాత తగ్గుతుంది, స్థిరంగా ఉంటుంది. ఏమవుతుంది? భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది వాతావరణ పీడనం ఏమవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. తగ్గుతుంది.
భూ భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది వాతావరణ పీడనం అనేది తగ్గుతుందండి. భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది వాతావరణ పీడనం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మనం చూడండి 11ది. భూమిపై వాతావరణం కలుగజేసే పీడనానికి ప్రధాన కారణం ఏంటి? భూమిపై వాతావరణం కలుగజేసే పీడనానికి ప్రధాన కారణం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, భూమాకర్షణ శక్తి, భూభ్రమణం, భూ పరిభ్రమణం, భూతల భూతలం అసమానంగా వేడెక్కడం. భూమిపై వాతావరణం కలగజేసే పీడనానికి ప్రధాన కారణం ఏంటి? 4 అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. భూమాకర్షణ శక్తి. ఏంటండి? భూమాకర్షణ శక్తి. భూమిపై వాతావరణం కలుగజేసే పీడనానికి ప్రధాన కారణం ఏంటంటే భూమాకర్షణ శక్తి. నెక్స్ట్ మనకు 12 చూడండి. పవనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి? పవనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటున్నారు. రెండోది పీడన ప్రవణత అంటున్నారు. సముద్ర ప్రవాహాలు అంటున్నారు. నెక్స్ట్ 4వది భూభ్రమణం అంటున్నారు. ఈ 4 ఏంటి పవనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పీడన ప్రవణత వల్ల మనకి పవనాలు ఏర్పడడానికి కారణం అవుతుందన్నమాట. పవనాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే పీడన ప్రవణత. పీడన ప్రవణత అనేది పవనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం. నెక్స్ట్, భూమి భ్రమించడం వల్ల జనిస్తున్న శక్తిని ఏమని పిలుస్తారు? భూమి భ్రమించడం వల్ల జనిస్తున్న శక్తిని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, రీడ్ సూత్రం, కొరియాలిసిస్ ప్రభావం, నెక్స్ట్ బెర్నాల్లి ప్రభావం లేదా పైవన్య. ఈ మూడునా లేకపోతే ఈ మూడిట్లో ఏదో ఒకటని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, భూమి భ్రమించడం వల్ల జనిస్తున్న శక్తిని ఏమని పిలుస్తారు? భూమి భ్రమించడం వల్ల జనిస్తున్న శక్తిని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారండి. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. కొరియాలిసిస్ ప్రభావం అండి. కొరియాలిస్ ప్రభావం. కొరియాలిస్ ప్రభావం అనేది మనకి ఇక్కడ పిలుస్తారండి. భూమి భ్రమించడం వల్ల జనిస్తున్న శక్తిని మనం కొరియాలిస్ ప్రభావం అని పిలుస్తాము. నెక్స్ట్ మనకు 14 చూడండి. ఏ ప్రాంతంలో కొరియాలిస్ ప్రభావం శూన్యంగా ఉంటుంది? అంటే ఏ ప్రాంతంలో కొరియాలిస్ ప్రభావం అనేది శూన్యంగా ఉంటుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ధృవాలు, రెండోది కర్కట రేఖ, మూడోది భూమధ్య రేఖ, 4వది మకర రేఖ. ఈ 4 ఏ ప్రాంతంలో కొరియాలిస్ మనకి ప్రభావం శూన్యంగా అంటే తక్కువగా ఉంటుంది, అసలు ఉండదని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. భూమధ్య రేఖ వద్ద మనకి భూమధ్య రేఖ ప్రాంతంలో కొరియాలిస్ ప్రభావం శూన్యంగా ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో కొరియాలిస్ ప్రభావం శూన్యంగా ఉంటుంది. అలాగే దక్షిణార్ధగోళంలో వ్యాపార పవనాలను ఏమని పిలుస్తారు? దక్షిణార్ధగోళంలో వ్యాపార పవనాలను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఈశాన్య వ్యాపార పవనాలు, 2 నైరుతి వ్యాపార పవనాలు, 3 ఆగ్నేయ వ్యాపార పవనాలు, 4 పశ్చిమ పవనాలు. ఈ 4 ఏమని పిలుస్తారు? దక్షిణార్ధగోళంలో వ్యాపార పవనాలు ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఆగ్నేయ వ్యాపార పవనాలు. ఆగ్నేయ వ్యాపార పవనాలని పిలుస్తారండి. దక్షిణార్ధగోళంలో వ్యాపార పవనాలను ఆగ్నేయ వ్యాపార పవనాలని పిలుస్తారు. ఆగ్నేయ వ్యాపార పవనాలని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశంలో చూడండి, ఇక్కడ మనకి భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా ఏ పవనాల వల్ల సంభవిస్తుంది? భారతదేశంలో మనకి వర్షపాతం ప్రధానంగా ఏ పవనాల వల్ల సంభవిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఋతుపవనాలు, 2 ప్రపంచ పవనాలు, 3 వాణిజ్య పవనాలు, 4 ధ్రువ పవనాలు. భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా మనకి ఏ పవనాల వల్ల సంభవిస్తుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. ఋతుపవనాల వల్ల భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా సంభవిస్తుందన్నమాట. భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా ఋతుపవనాల వల్ల సంభవిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ చూడండి, 17ది, సంవత్సరం పొడవునా ఒకే దిశలో నిరంతరము వీచే పవనాలను ఏ విధంగా పిలుస్తాము? సంవత్సరం పొడవునా ఒకే దిశలో నిరంతరము వీచే పవనాలను ఏ విధంగా పిలుస్తారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ఋతుపవనాలు, నెక్స్ట్ చీను, నెక్స్ట్ బోర, 4 ప్రపంచ పవనాలు. ఈ 4 ఏమని పిలుస్తారు? సంవత్సరం పొడవునా
సంవత్సరం పొడవునా ఒకే దిశలో నిరంతరము వీచే పవనాలను మనం ఏ విధంగా పిలుస్తారని అడుగుతున్నారు. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షను 4 అనేది కరెక్ట్. ప్రపంచ పవనాలు అంటాము. ఇవి సంవత్సరం మొత్తున ఒకే పొడవున ఒకే దిశలో నిరంతరము సంవత్సరం పొడవునా ఒకే దిశలో నిరంతరము వీచే పవనాలు మనము ప్రపంచ పవనాలని పిలుస్తాము. ప్రపంచ పవనాలని పిలుస్తారు. నెక్స్ట్ 18 చూడండి. ఒక నిర్దిష్ట ప్రమాణంలో గాలిలో గల నీటి ఆవిరి పరిమాణపు నిష్పత్తిని ఏ విధంగా పిలుస్తారు? ఒక నిర్దిష్ట ప్రమాణంలోని గాలిలో గల నీటి ఆవిరి పరిమాణపు నిష్పత్తిని ఏ విధంగా పిలుస్తారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. సాధారణ ఆర్ద్రత, నిర్దిష్ట ఆర్ద్రత, విశిష్ట ఆర్ద్రత, సాపేక్ష ఆర్ద్రత. ఒక నిర్దిష్ట ప్రమాణంలోని గాలిలో గల నీటి ఆవిరి పరిమాణపు నిష్పత్తిని ఏ విధంగా పిలుస్తారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. విశిష్ట ఆర్ద్రత ఏమని పిలుస్తామండి? విశిష్ట ఆర్ద్రత. ఒక నిర్దిష్ట ప్రమాణంలోని గాలిలో గల నీటి ఆవిరి పరిమాణపు నిష్పత్తిని మనం విశిష్ట ఆర్ద్రతగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 19. ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాలు కిందగా వీచే పవనాలను ఇలా పిలుస్తారు. ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతాల్లో రాకీ పర్వతాల కిందగా వీచే పవనాలను ఏమని పిలుస్తారు అంటున్నారు. ఫస్ట్ చూడండి. చినుక్, రెండోది మిస్ట్రాల్, మూడోది బోరా, నాలుగోది లూ. ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందగా వీచే పవనాలను ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. మనకి ఇక్కడ ఆప్షన్ మనకి 1 అనేది కరెక్ట్. చినుక్ అండి. చినుక్ అని పిలుస్తారు. ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందగా వీచే పవనాలను మనం చినుక్ అని పిలుస్తాము. నెక్స్ట్ 20 చూడండి. ఉత్తర భారతదేశంలోని మే జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పు వీచే వేడి పొడి పవనాలను ఇలా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలోని మే జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పు వీచే వేడి పొడి పవనాలను ఎలా పిలుస్తారని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి. షైమూన్, రెండోది యోమా, రెండోది నార్వెస్టర్, లూ. 4 ఏమని పిలుస్తారని అడుగుతుంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. లూ. ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పు వీచే వేడి పొడి పవనాలను లూ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? లూ అని పిలుస్తారు. నెక్స్ట్ మిస్ట్రాల్, ప్యూనా, పాంపెర పవనాలు ఏంటి? మిస్ట్రాల్, ప్యూనా, పాంపెర పవనాలు ఏంటి? ఫస్ట్ చూడండి. ప్రపంచ పవనాలు, రెండోది ఋతు పవనాలు, 4 శీతల స్థానిక పవనాలు, 4 ఉష్ణ స్థానిక పవనాలు. మిస్ట్రాల్, ప్యూనా, పాంపెర పవనాలు ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. శీతల స్థానిక పవనాలు. ఇవన్నీ కూడా మనకి శీతల స్థానిక పవనాలు. మిస్ట్రాల్, ప్యూనా, పాంపెర పవనాలు మనకి శీతల స్థానిక పవనాల కిందకు వస్తాయి. నెక్స్ట్ మనం చూడండి. 22. భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలు క్రింది వాటిలో ఏ పవనాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి? భారతదేశంలోని ఈశాన్య ఋతుపవనాలు క్రింది వాటిలో ఏ పవనాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. ఆగ్నేయ వ్యాపార పవనాలకు, రెండోది భూమధ్య రేఖ తూర్పు పవనాలకు, ఈశాన్య వ్యాపార పవనాలకు, భూమధ్య రేఖ పశ్చిమ పవనాలకు. ఏ పవనాలకు ఇవి ప్రాతినిధ్యం వహిస్తాయని అంటే మనకి ఆప్షన్ 1 అండి. ఆగ్నేయ వ్యాపార పవనాలకు ఇవి ప్రాతినిధ్యం వహిస్తాయి. భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలు ఆగ్నేయ వ్యాపార పవనాలకు ప్రాతినిధ్యం అనేది వహిస్తాయి. నెక్స్ట్ 23 చూడండి. బాగా ఎత్తులో ఉన్న మేఘాలను ఏమంటాము? బాగా ఎత్తులో ఉన్న మేఘాలను ఏమంటాం అంటారు. చూడు. ఫస్ట్ సిర్రస్, నెక్స్ట్ క్యూములస్, స్ట్రాటస్, నింబస్. ఏమని అంటాం? ఈ 4 బాగా ఎత్తులో ఉన్న మేఘాలను ఏమంటామని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సిర్రస్ అని అంటాము. ఏమంటామండి? సిర్రస్. బాగా ఎత్తులో ఉన్న మేఘాలను మనం సిర్రస్ అని అంటాము. బాగా ఎత్తులో ఉన్న మేఘాలను ఏమంటామండి? సిర్రస్ అని అంటాము. నెక్స్ట్ వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షాన్ని ఏమంటాము? వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన
గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షాన్ని ఏమంటాం అంటున్నారు. ఫస్ట్ పర్వతీయ వర్షపాతం, 2 చక్రీయ వర్షపాతం, 3 సంవహన వర్షపాతం, పైవేవి కావా. ఈ 4 ఏంటంటే మనకిక్కడ ఆప్షన్ 3 అండి. సంవహన వర్షపాతం అని పిలుస్తారనమాట. వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షాన్ని మనం సంవహన వర్షపాతం అని అంటాము. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఉన్నాయని బిట్స్ దీనికి సంబంధించి 26 నుంచి మనం రేపు చెప్పుకుందాము. 26 బిట్ నుంచి మనం రేపు స్టార్ట్ చేసుకుందామండి. 25 వరకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ రకమైన వర్షపాతం తుఫాను లేదా అల్పపీడన ద్రోణితో ముడిపడి ఉంటుంది. ఏ రకమైన వర్షపాతం తుఫాను లేదా అల్పపీడన ద్రోణితో ముడిపడి ఉంటుంది అని అంటున్నారు. ఫస్ట్ పర్వతీయ వర్షపాతం, 2 చక్రీయ వర్షపాతం, 3 సంవహన వర్షపాతం, 4 పైవేవి కావా అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. చక్రీయ వర్షపాతం. సక్రియ వర్షపాతం తుఫాను లేదా అల్పపీడన ద్రోణితో ముడిపడి ఉంటుంది. చక్రీయ వర్షపాతం అనేది తుఫాను లేదా అల్పపీడన ద్రోణితో ముడిపడి ఉంటుందండి. రేపు మనం 26వ బిట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఈరోజు చాలండి. మరి ఎక్కువ లెంత్ అయినా మీకు చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల నేను ఈరోజు 25 బిట్‌తో ఆపుతున్నాను. రేపు మనం 26 బిట్‌తో స్టార్ట్ చేసుకుందామండి. వీడియో మాత్రం బాగా చదవండి. నేను డైలీ వీడియోస్ చేస్తుంటానండి డిఎస్‌కి సంబంధించి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. రేపు మళ్ళీ మనం ఈ సోషల్ చాలా ఎక్కువ ఉందండి కంటెంటు. అందువల్ల డైలీ మనం కొన్ని రోజులు ఒక 1 మంత్ వరకు నాకు తెలిసి సోషల్ కంటెంట్ 1 మంత్ 25 డేస్ వరకు మనకు సోషల్ కంటెంట్ అనేది చెప్పుకోవడం జరుగుతుందండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.